गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 9వ అధ్యాయం కొత్త ఆశ. నిరాశవాదిగా మారవద్దు. 1985 నుంచి ఆయన చేస్తూ వచ్చినట్టుగానే గోర్గోవింద మహారాజు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు ప్రయాణిస్తూ వచ్చారు. అమెరికా మరియు ఇతర ప్రాంతాలలోని భక్తులు తమ విశ్వాసాన్ని కోల్పోయారని చూసి ఎన్నోసార్లు ఆయన ఎంతో బాధ వ్యక్తం చేశారు. గౌరగోవింద స్వామి అన్నారు, నిరుత్సాహపడకండి, నిరాశ చెందకండి. మహాప్రభు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, శ్రీల ప్రభుపాదులు ఉన్నారు. ఉచ్చస్వరంతో హరినామం చేయండి. దివ్యమైన శబ్ద కంపనంతో వాతావరణాన్ని నింపండి. పవిత్ర నామంపై, గోపాలుడిపై, కృష్ణుడిపై, మహాప్రభువుపై పూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ నిరాశకు లోను కాకండి. మహాప్రభు ఉద్యమంలో నిరాశావాదానికి చోటు లేదు. అది పూర్తిగా ఆశావాదమే. నా పర్యటనలో నేను గమనించినది ఏమిటంటే, ఇప్పుడు ఈ నిరాశ భావం అమెరికాలోని భక్తుల్లో విస్తృతంగా వ్యాపించింది. ఇది చూసి నాకు ఎంతో బాధగా ఉంది. నా హృదయంలో నేను రోధిస్తున్నాను. ఏమైంది? నా గురు మహారాజు మొదటిగా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ విత్తనం నాటారు, మరి ఇప్పుడు ఏమైంది? విశ్వాసాన్ని కోల్పోయారు. ఎంత దురదృష్టకరమైన స్థితి. గౌరగోవింద స్వామి శ్రీల ప్రభుపాదుల ఉద్యమం గురించి మరియు అందులోని భక్తుల గురించి ఎంతో ఆందోళన చెందారు. తన బోధనల ద్వారా కొంతమంది భక్తులు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఆయన సహాయపడాలని కోరుకున్నారు. హరివిలాస్ దాస్ ఇలా అన్నారు, గౌరగోవింద మహారాజు నిజమైన గురువు యొక్క అర్హతల గురించి వివరిస్తూ ఉండేవారు. ఇది భక్తులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఆ సమయంలో ఎవరు నిజమైన బోనఫైడ్ గురువో, ఎవరు మనలను భగవద్ధామానికి తీసుకెళ్లగలరో అన్న విషయంలో ఒక గందరగోళం ఉందని మహారాజు గ్రహించారు. ఈ అంశాన్ని ఆయన ఎంతో విస్తృతంగా వివరించారు. నిజానికి ప్రతి రాత్రి కూడా ఈ విషయాన్ని స్పర్శించేవారు. భక్తులు దీనిని ఎంతో మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో కొందరు భక్తులకు అప్పటికే 2 ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు. మొదటి గురువు పతనమయ్యాడు కాబట్టి మళ్ళీ దీక్ష తీసుకున్నారు. 2వ గురువు కూడా పతనమయ్యాడు. ఇక ఏం చేయాలో వారికి తెలియలేదు. 3వ తప్పు చేయాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించేవారు. నిజమైన సాధువు దర్శనం అనేక భక్తులకు గొప్ప ఉపశమనంగా మారింది. తన జీవితమంతా కృష్ణ చైతన్యానికి అంకితమైన వ్యక్తి, అధికారంతో మాట్లాడగలిగిన వాడు, ఉపన్యాసాలకే పరిమితం కాకుండా కృష్ణ చైతన్య తత్వశాస్త్రాన్ని లోతుగా అర్థం చేయగలిగిన వాడు. బివి దామోదర స్వామి ఇలా అన్నారు, 1994 సెప్టెంబర్ మధ్యలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఇస్కాన్ మందిరంలో నాకు శ్రీల గోర్గోవింద మహారాజు కృపా దృష్టి లభించింది. కొద్ది నెలల ముందే నేను పూర్తి సమయ భక్తుడిగా మందిరంలో చేరాను. కానీ అక్కడ నేను చూసిన పరిస్థితులు నన్ను నిరాశపరిచాయి. శ్రీల ప్రభుపాదుల పుస్తకాలలో చదువుతున్న విషయాలకు, భక్తుడిగా నా రోజువారీ అనుభవాలకు మధ్య విపరీతమైన అంతరం కనిపించింది. ఆ ద్వంద్వం దాటలేనిదిగా అనిపించింది. నిరాశలో నేను శ్రీల ప్రభుపాదులను ప్రార్థించాను, దయచేసి మీలాంటి ఒక ఆధ్యాత్మిక గురువును నాకు పంపండి అని. 1-2 రోజుల్లోనే నాకు శ్రీల గోర్గోవింద మహారాజు ఉపన్యాసాల క్యాసెట్ ఒకటి దొరికింది. నేను ఆ టేపు విన్నప్పుడు ఆయన సింహంలా గర్జిస్తూ ఇలా అన్న మాటలు వినిపించాయి,
శుద్ధ భక్తుడు కృష్ణుడిని తన వద్ద కలిగి ఉంటాడు మరియు ఆయనను శిష్యునికి ఇవ్వగలడు. కృష్ణుడిని కలిగి లేని గురువు కేవలం మోసగాడు మాత్రమే. ఆ మాటలు నా హృదయాన్ని ఛేదించాయి. అప్పుడేను నా ఆధ్యాత్మిక గురువుని కనుగొన్నానని తెలుసుకున్నాను. మెల్బోర్న్లో కొన్ని రోజులు గడిపిన తర్వాత మేము ఆయనతో కలిసి నగరానికి బయట ఉన్న ఫామ్కు వెళ్ళాము. అక్కడ ఆయన ఇచ్చిన ఉపన్యాసం అద్భుతమైనది. నితాయి కృప కోసం మనం ఎలా విలపించాలో ఆయన చెప్పారు. అది నా అహంకారపు పర్వతాన్ని పగలగొట్టిన పిడుగులా ఉండి నా హృదయాన్ని మహత్తరమైన ఆశతో ప్రకాశింపచేసింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు తెల్లవారుజామున నేను మహారాజుతో దర్శనం కోరాను. లోపలికి వెళ్ళి నమస్కారం అర్పించాను. ఆయనకు నా కోసం అపారమైన సమయం ఉంది. ఎంతో ఉత్సాహంతో నేను అప్రయత్నంగా ఇలా అడిగేశాను, మీరు నా గురువు అవుతారా? ఆయన బాగా నవ్వి ఎంతో ప్రేమతో ఇలా అన్నారు, ముందుగా కాస్త నెమ్మదించండి. మీరు ఎవరు? మీ పేరు ఏమిటి? ఎక్కడ ఉంటారు? మీరేం చేస్తారు? ముందు వరుసలో కూర్చోవడం. సనాతన్ దాస్ 1984లో లాస్ ఏంజలస్ మందిరంలో చేరాడు. అక్కడ అతనికి స్థానిక జోనల్ గురువు ద్వారా దీక్ష లభించింది. 1986లో అతని గురువు పతనమై ఇస్కాన్ను వదిలిపెట్టినప్పుడు అతడు పూర్తిగా కుంగిపోయాడు. ఆ తర్వాత పునఃదీక్ష అవసరమని చెప్పబడినప్పటికీ ఇస్కాన్ గురువులపై అతని విశ్వాసం పూర్తిగా కూలిపోయింది. అందుకే ఋత్విక్ భావన ప్రకారం శ్రీల ప్రభుపాదులనే ఆశ్రయంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉపన్యాసం విన్న తర్వాత శ్రీల ప్రభుపాదులు ఇలా చెప్పిన ఒక టేప్ను సనాతనుడు విన్నాడు. జీవించి ఉన్న భాగవతుని శరణు తీసుకోవాలి. అది విన్న తర్వాత సనాతనుడికి స్పష్టంగా అర్థమైంది, తాను నిజమైన గురువుని ఆశ్రయించాలి, ఆయన చేత శిక్షణ పొందాలి, క్రమశిక్షణలో ఉండాలి అని. రసికానంద దాస్ అంటే సనాతన దాస్ ఇలా అన్నారు, ప్రతిరోజు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో నేను మందిర గర్భగుడిలో వెళ్ళి శ్రీల ప్రభుపాదుల మూర్తి ముందు నిలబడి నా హృదయాన్ని పూర్తిగా ఆయనకు వెల్లడించేవాడిని. మీ కృప వల్లనే ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నిజమైన బోనఫైడ్ ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. కానీ మీలాంటి గురువు లభించకపోతే నేను సంపూర్ణంగా శరణాగతి చేయలేను. దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రార్థించేవాడిని. 1992 జూన్లో గౌర్ గోవింద స్వామి శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తున్నారని సనాతనుడు విన్నాడు. ఆయనను కలవాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాడు. మహారాజు ఉపన్యాసం ఇస్తున్న ఇంటికి సనాతనుడు చేరుకున్నాడు. కూర్చోవడానికి సరైన స్థలం కనబడకపోవడంతో గౌర్ గోవింద మహారాజుకు ఎదురుగా అదే స్థాయిలో ఉన్న ఒక సోఫాపై కూర్చున్నాడు. అయితే ఏదో కారణంగా ఆ ఉపన్యాసం అతని హృదయాన్ని తాకలేదు. ఏమి పొందలేకపోతున్నానన్న భావన కలిగింది. తీవ్రమైన నిరాశతో వెంటనే లాస్ ఏంజలస్కు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ కొంత ఆలోచించిన తరువాత తిరిగి వెళ్లేందుకు ఎవ్వరూ లభించకపోవడంతో ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత హైట్ యాష్బెరీలో మహారాజు ఇచ్చిన మరో ఉపన్యాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా సనాతనుడికి ప్రేరణ కలగలేదు. రసికానంద దాస్ అంటే సనాతన్ దాస్ ఇలా అన్నారు, మరుసటి రోజు ఉదయం జపం చేస్తూ ఉండగా నేను శ్రీ శ్రీ గౌరనితాయులకు ఇలా ప్రార్థించాను, నా హృదయంలో ఏదో లోపం ఉంది, అందుకే ఈ వ్యక్తిని నేను సరిగా వినలేకపోతున్నాను. దయచేసి నా హృదయంలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించండి. నేను ఆయనను సరైన విధంగా వినగలిగేలా చేయండి. ఆ ఉదయం సనాతనుడు
బార్క్లీ మందిరంలో మహారాజు తరగతికి వెళ్ళాడు. లోపలికి వచ్చి ముందు వరుస నుంచి కొంత దూరంగా కూర్చున్నాడు. మహారాజు బలమైన వాక్చాతుర్యంతో, శక్తివంతమైన వ్యక్తిత్వం కారణంగా అతనికి కొంత ఉద్విగ్నత కలిగింది. క్లాస్ ప్రారంభమైన 5 నిమిషాలకే గౌరగోవిందస్వామి శిక్షాష్టకం నుంచి ఒక శ్లోకాన్ని ఉటంకించారు. అకస్మాత్తుగా సనాతుని చూపిస్తూ, దీని అర్థం ఏంటి అని అడిగారు. రసికానందదాస్ అన్నారు, నేను అబ్బురపడి సిగ్గుతో కూర్చున్నాను. సమాధానం తెలియదు. అంతేకాదు, నా భయానికి మరింతగా మహారాజు నన్ను పిలిచి తన ఎదుట నేరుగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రసంగం నన్నే లక్ష్యంగా చూసుకొని కొనసాగించారు. నీ పేరేమిటి? సనాతన దాస్. సనాతన, నీవు కృష్ణుడి కోసం రోదిస్తున్నావా? లేదు లేదు, పొడి పొడి పొడి, కృష్ణుడి కోసం ఏడవటం లేదు. భౌతిక విషయాల కోసం మాత్రమే ఏడుస్తున్నావు. మొత్తం ఉపన్యాసం పొడవునా ఆయన నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక్కసారిగా స్పష్టంగా అర్థం అవ్వడం మొదలైంది. ఆ సమయంలో నేను ఆలయంలో ఉన్న శ్రీ శ్రీ గౌరనితాయ్ విగ్రహాలను ఉద్దేశించి మనసులో ఇలా ప్రార్థించాను. ఈయనే నా గురువు అయితే దయచేసి నాకు ఏదైనా సంకేతం ఇవ్వండి. గౌరగోవిందస్వామి ఒక హారం ధరించి ఉన్నారని గమనించాను. అందుకే దేవతలను ఇలా కోరుకున్నాను. ఉపన్యాసం ముగిసిన తర్వాత ఆయన తన హారాన్ని నాకు ఇస్తే ఆయనే నా గురువు అని నేను అర్థం చేసుకుంటాను. ఉపన్యాసం జరుగుతుండగా ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చి మహారాజుకి 2వ హారాన్ని ఇచ్చింది. ఉపన్యాసం పూర్తయ్యే సమయానికి నేను అంతగా లీనమైపోయాను కాబట్టి గౌరనీతాయులను కోరుకున్న ప్రార్థననే మర్చిపోయాను. అందరూ లేచారు. అనేక మంది భక్తులు ప్రశ్నలు అడుగుతూ గౌరగోవిందస్వామిని చుట్టుముట్టారు. నేను కొంత దూరంలో నిలబడి ఉన్నాను. అంతలో మహారాజు ఒక హారాన్ని తీసి దగ్గరలో ఉన్న ఒక భక్తుడికి విసిరేశారు. అప్పుడు నాకు నా ప్రార్థన గుర్తొచ్చింది. నా హృదయం కుంగిపోయింది. ఎంతో నిరాశ కలిగింది. మహారాజు నా వైపు కాకుండా ఇతరుల భక్తుల వైపు తిరిగి ఉన్నారు. కానీ ఆయన 2వ హారాన్ని చేతుల్లో గుండ్రంగా మడుస్తున్నారని నేను గమనించాను. అకస్మాత్తుగా ఆయన తిరిగి ఆ హారాన్ని బేస్బాల్ బంతిలా విసిరారు. అది నేరుగా నా ఛాతీపై బలంగా తాకింది. నేను దాన్ని పట్టుకున్నాను. అలాంటి సంకేతాన్ని అడిగినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అయినా ఇప్పుడు నాకు స్పష్టమైన ధృవీకరణ లభించింది. నా తప్పుడు అహంకారాన్ని ధ్వంసం చేస్తూ. రసికానందదాస్ అన్నారు, 1 వారం లేదా 10 రోజుల తర్వాత గౌరగోవింద మహారాజ్ లాస్ ఏంజలెస్కు వచ్చారు. అక్కడ తన కుటుంబంతో నివసిస్తున్న నా స్నేహితుడు మురళీకృష్ణదాస్ను కలవడానికి వెళ్ళాను. గురువు విషయంలో అతడు తీవ్రమైన విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కృష్ణుడిని సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాడని నాకు తెలుసు. నేను అతని తలుపు తట్టి, మురళీ, ఈరోజు ఒక ప్రత్యేకమైన సాధువు ఉపన్యాసం ఇస్తున్నారు, నువ్వు తప్పక రావాలి అని చెప్పాను. అతడు సందేహంగా చూసినప్పుడు నేను ఇలా అన్నాను, మురళీ, ఇది నిజమైన విషయం, ఇది అసలైన సత్యం. అతడు ఇలా సమాధానమిచ్చాడు, ఓహ్, అలా అయితే బాగుంటుంది. గత వారం నాకు జరిగిన అనుభవం గుర్తుకు తెచ్చుకొని మందిరానికి చేరుకున్నప్పుడు నేను మురళితో ఇలా చెప్పాను, ఒక ముఖ్యమైన విషయం. ఆయన ఉచ్చారణ, యాక్సెంట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి నువ్వు ముందు వరుస దగ్గరే కూర్చోవాలి. అందువల్ల మురళీకృష్ణ గౌరగోవింద మహారాజుకు దగ్గరగా కూర్చున్నాడు. అతడు కూర్చోగానే వెనక్కి తిరిగి నన్ను సందేహంగా చూశాడు. నేను ఎందుకు అంత దూరంగా కూర్చున్నానో అతనికి అర్థం కాలేదు. క్లాసు ప్రారంభమైన కొన్ని నిమిషాలకే
గౌరగోవింద స్వామి అకస్మాత్తుగా మురళీకృష్ణ వైపు దృష్టి మరలించారు. నీ పేరేమిటి? మహారాజ్, నా పేరు మురళీకృష్ణదాస్. ఓ, మురళీకృష్ణదాస్, ఎంత అందమైన పేరు. నటించేవాడిగా ఉండకు, మురళీకృష్ణదాస్. మురళీకృష్ణుని నిజమైన దాసుడిగా మారు. కేవలం చూపు కోసం ప్రదర్శన చేయకు, మురళీకృష్ణదాస్ అన్నాడు. తర్వాత 1 గంట పాటు మహారాజు నా తప్పుడు అహంకారాన్ని పూర్తిగా చిదిమివేశారు. అది నా జీవితంలో ఎదురైన అత్యంత తీవ్రమైన అనుభవాలలో ఒకటి. ఆయన నా గర్వాన్ని నాశనం చేసి నా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ముందే నన్ను పూర్తిగా వెలుగులోకి తెచ్చారు. అది నేను ఆయనను మొదటిసారి కలిసిన సందర్భమే అయినా ఆయన నా హృదయపు లోతుల్లో ఉన్నదంతా తెలుసుకున్నట్టుగా అనిపించింది. నా జీవితంలో అందరికన్నా ఎక్కువగా ఆయన నన్ను తెలుసుకున్నారని నాకు అనిపించింది. ఇది పరమాత్మ యొక్క నిజమైన ప్రకటన అని నాకు అనుభూతి కలిగింది. తరగతిలో కూర్చున్నప్పుడే ఆయనతో ఇంతకు ముందు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా నా హృదయంలో స్పష్టంగా తెలిసిపోయింది, ఈయనే నా ఆధ్యాత్మిక గురువని. తరగతి మధ్యలో ఒక సమయంలో నేను శ్రీల ప్రభుపాదుల వైపు తిరిగి మౌనంగా ఇలా ప్రార్థించాను. ప్రభుపాద, మీరు నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు. ఏదో విధంగా మీరు ఈ మహాత్ముడిని నాకు పంపారు, మీ సేవ చేయడంలో నాకు సహాయపడేందుకు. ఇది నేను ఆయన నుండి విన్న మొదటి ఉపన్యాసమే అయినా నా జీవితాన్ని ఆయనకు అంకితం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనిపించింది. రాజేంద్ర నందన దాస్ ఇలా అన్నారు. నా గాడ్ బ్రదర్ భగవత్ ప్రభు ద్వారా గౌర్ గోవింద మహారాజ్ గురించి నేను చాలా విన్నాను. అందుకే 1992లో మహారాజు శాంటియాగోకు వచ్చినప్పుడు ఆయన చెప్పే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా వినాలనే ఉద్దేశంతో నేను ముందు వరుసలో కూర్చున్నాను. ఆయన ఒక ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పడానికి నేను చేతిని పైకెత్తాను. ఆయన విని అన్నారు. అంతలోనే అకస్మాత్తుగా ఆయన నన్ను మరిన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అప్పుడు నాకు అయ్యో, నేను ఏ సమస్యలో చిక్కుకున్నానో అన్న భావన కలిగింది. అది భక్తితో నిండిన ఒక తీవ్రమైన స్పాట్లైట్ నాపై పడినట్టుగా అనిపించింది. ఆయన మాటలు అంత తేటగా పదునుగా ఉండేవి కాబట్టి ఆయన ఉపదేశ శైలి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల్లా ఉంది అని నాకు అనిపించింది. ఆయన మాటలు దాచిపెట్టేవి కావు, ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగానే చెప్పేవారు. కృపణుడా లేదా బ్రాహ్మణుడా? యదునందన దాస్ స్పెయిన్లో ఒక యువ బ్రహ్మచారి. అతడు ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో ప్రావీణ్యం కలవాడైనందున విదేశీ ఉపదేశకులకు తరచూ అనువాదం చేసేవాడు. యదునందన స్వామి ఇలా అన్నారు. శ్రీల గౌర్ గోవింద మహారాజ్ యొక్క ప్రేమను, ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు లభించింది. కొన్నిసార్లు ఆయన ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు, మరికొన్నిసార్లు చాలా కఠినంగా నన్ను మందలించేవారు. ఒకసారి స్పెయిన్లో నేను ఆయనకి అనువాదం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల భగవద్గీత తాత్పర్యాలలో ఉన్న ఒక ఉపనిషత్తు శ్లోకాన్ని ఆయన ఉటంకించారు. ఎవరు కృపణుడు, ఎవరు బ్రాహ్మణుడు అన్న విషయంపై. అకస్మాత్తుగా మహారాజు నన్ను చూపిస్తూ ఇలా అన్నారు. యదునందన, నువ్వు బ్రాహ్మణుడివా లేక కృపణుడివా? నేను తల వంచి నేను కృపణుడిని అని అంగీకరించాల్సి వచ్చింది. ఆయన క్లాసు ప్రారంభించారు, కానీ మొదట అది కేవలం భాగవతానికి పరిచయం మాత్రమే అయ్యింది. అర్ధగంట లేదా గంట గడిచిన తర్వాతే అసలైన క్లాసు ప్రారంభమయ్యేది. సాధారణంగా ఇతర క్లాసులు ఈ సమయానికి ముగిసిపోయేవి.
ఎంతోసేపు కూర్చోవడంతో నా యువమైన చంచలమైన మనస్సు నన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. నేను కదులుతూ స్థానాన్ని మార్చుకుంటూ ఉండేవాడిని. అప్పుడు గోర్గోవింద మహారాజు అకస్మాత్తుగా ఆపి, "నువ్వు ఇంతగా ఎందుకు కదులుతున్నావు?" అని అన్నారు. దీని ద్వారా నాకు అర్థమైంది, భాగవతాన్ని వినేటప్పుడు శరీరం మనస్సు వైపు కాకుండా వినే అంతర్ముఖ యథార్థంలోనికి ప్రవేశించాలి అని. అది కొన్నిసార్లు చాలా బాధకరంగా అనిపించినప్పటికీ ఆయన మందలింపును నేను ఎన్నడూ అసహించుకోలేదు. ఆయన అది నా మేలు కోసమే చేస్తున్నారని నాకు తెలుసు. మాయాదాస్. దయాళ్ బలదేవదాస ఇలా అన్నారు, 1992లో గౌర్ గోవింద మహారాజు భక్తి వేదాంత మానర్కు వచ్చిన సమయంలో నేను కొత్త భక్తుడిని. ఆయన ఇచ్చిన 1-2 తరగతులకు హాజరయ్యాను. ఆయన ముందు వరుసలో కూర్చున్న వారిని అప్పుడప్పుడు లక్ష్యంగా చేసుకుంటారని గమనించాను. అందుకే మరుసటి రోజు ఉదయం నేను వెనుక వైపు కూర్చున్నాను. నాకు చాలా అలసటగా ఉండటంతో గోడకి ఆనుకొని కూర్చున్నాను. నిద్ర తీవ్రంగా దాడి చేస్తోంది. క్లాసులో మెలకువగా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నాను. అంతలో ఏమైందో తెలియకముందే ఇంద్రియష్ ప్రభు అనే ఒక భక్తుడు నన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను బాగా నిద్రపోయి ఉన్నాను. ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియలేదు. ఇంద్రియష్ నన్ను తోస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా నాకు గౌర్ గోవింద మహారాజు గట్టిగా కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. "క్లాస్లో నిద్రపోతున్నావా? నువ్వు ఇక్కడికి కృష్ణుడిని పొందడానికి వచ్చావా, లేక నిద్రపోయి గురక పెట్టడానికి వచ్చావా?" ఆ తరువాత 20 నిమిషాల పాటు అందరి ముందు ఆయన నన్ను తీవ్రంగా మందలించారు. నాకు నరసింహదేవుని ఎదుట కూర్చున్నట్టుగా అనిపించింది. అది ఎంతో తీవ్రమైన అనుభవమే అయినప్పటికీ ఏదో విధంగా నాకు కోపం రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను దానిని ఆస్వాదించాను కూడా. ఎందుకంటే ఆయన ఇది కృపతోనే చేస్తున్నారని నాకు అర్థమైంది. చివరకు ఆయన ఇలా అన్నారు, "అయితే నువ్వు మాయాదాసా లేక కృష్ణదాసా?" నేను సమాధానం ఇచ్చాను, "మహారాజా, నేను మాయాదాసును." ఆ సాయంత్రం నేను ఆయనను కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఉదయం చూసిన వ్యక్తికి పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఒక చిన్న పిల్లిలాగా చాలా సున్నితంగా, మృదువుగా, వినయంగా ఉన్నారు. ఉదయం నన్ను మందలించిన విధానానికి ఆయన క్షమాపణ చెప్పారు. ఇది వ్యక్తిగతంగా నాపై కోపంతో చేయలేదని, అందరి మేలు కోసమే ఆ విధంగా మాట్లాడానని వివరించారు. 1 సంవత్సరం తరువాత గౌర్ గోవింద మహారాజు మళ్ళీ మానర్కు వచ్చారు. ఆయన వచ్చిన మొదటి రోజే నేను ఉదయపు కార్యక్రమానికి అక్కడే ఉన్నాను. గౌర్ గోవింద మహారాజు ఆలయంలోకి వచ్చి శ్రీల ప్రభుపాదులకు ప్రణామాలు అర్పించడానికి వెళ్ళారు. మహారాజుకు శారీరక సమస్యలు ఉండేవి. అందుకే ఆయన స్వయంగా పూర్తిగా ప్రణామాలు చేయలేకపోయేవారు. సాధారణంగా నేను వెనకే ఉండేవాడిని. కానీ ఆ రోజు ఏదో విధంగా ముందు వైపు నిలబడి ఉన్నాను. నన్ను చూసిన మహారాజు సేవకుడు సచ్చినందన దాస్ నన్ను పిలిచాడు. మహారాజు ప్రణామాలు అర్పించడంలో నువ్వు సహాయం చేయగలవా అని అడిగాడు. నేను అవును సరే, నేను ప్రయత్నిస్తాను అని చెప్పాను. అతను ఇలా చెప్పాడు, "నేను ఎలా చేస్తున్నానో గమనించు, అచ్చంగా అలాగే చెయ్యి. ఒక చేతితో ఆయన మోచేతిని, మరో చేతితో ఆయన మణికట్టుని పట్టుకో. తర్వాత నేలపై వాలేందుకు సహాయం చేయి. మళ్ళీ లేవాలనుకున్నప్పుడు కూడా అదే విధంగా ఎత్తు." అతను చెప్పినట్టే చేశాను. మహారాజు ప్రణామాలు అర్పించారు. మేము ఆయనను మళ్ళీ లేవబట్టిన తర్వాత గౌర్ గోవింద మహారాజు నా వైపు తిరిగి చూశారు. నన్ను చూసిన వెంటనే ఆయన ముఖం పెద్ద చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆయన అన్నారు, "ధన్యవాదాలు మాయాదాస్, నీ సేవకు." అల్పాహారమా లేక మధ్యాహ్న భోజనమా?
దేవప్రస్థదాస్ ఇలా అన్నారు. 1995లో గౌర్ గోవింద్ స్వామి విల్లా బృందావన్కి వచ్చినప్పుడు నేను వంట చేస్తున్నాను. మొదటి రోజు ఉదయం మహారాజు క్లాస్ ఇస్తుండగా నేను వంటగదిలోనే ఉన్నాను. ఉదయం సుమారు 9 గంటలకల్లా భక్తుల అల్పాహారం సిద్ధం చేశాను. ఉపన్యాసం 1 గంటలో ముగుస్తుందని అనుకున్నారు. కానీ నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. మహారాజు మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమవుతున్నదో చూడడానికి పదే పదే ఆలయానికి వెళ్ళి మళ్ళీ వంటగదికి వచ్చి అన్ని వేడిగా ఉంచేవాడిని. ఇలా మధ్యాహ్నం 1 దాటే వరకు సాగింది. నాకు అయోమయం మొదలైంది. ఇప్పుడు భక్తులకు మధ్యాహ్న ప్రసాదం పెట్టాలా లేక అల్పాహార ప్రసాదమే ఇంకా పెట్టాలా అని నాలోనే అనుకున్నాను. భక్తులతో ఆయన వ్యవహరించే విధానం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. నేను అంతకు ముందు చూసిన ఏ ఇతర సన్యాసికి ఆయనకి పోలిక లేదు. ఆ సమయంలో విల్లా బృందావన్లో 100-200 మంది భక్తులు ఉపన్యాసాలు వింటున్నారు. అంత పెద్ద సమూహం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా భక్తులను గురించి మాట్లాడేవారు. ఏ ఇది నీకోసమే, వింటున్నావా అని చెప్పేవారు. కొన్నిసార్లు కొంతమంది భక్తులను తన దగ్గర కూర్చోమని కూడా ఆదేశించేవారు. ప్రచారమే నా జీవితం. తీవ్రమైన ప్రయాణాలు గౌర్ గోవింద స్వామి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ఒకసారి వచ్చినప్పుడు ఇచ్చిన ఉపన్యాసంలో ఎప్పుడూ ప్రయాణిస్తూ ప్రచారం చేయడంలో ఎదురయ్యే కష్టాల గురించి ఆయన మాట్లాడారు. గౌర్ గోవింద స్వామి అన్నారు, నా శరీరం వృద్ధమై నేను వికలాంగుడిగా ఉన్నప్పటికీ నేను అమెరికాకి వస్తున్నాను. నాకు ఎన్నో శారీరక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా నేను వస్తున్నాను. ప్రపంచమంతా ప్రయాణిస్తూ ప్రచారం చేస్తూనే ఉన్నాను. నేను ఇది ఎలా చేస్తున్నానో నాకు కూడా తెలియదు. ఇది మహాప్రభువు కృపాశక్తి, నా ఆరాధ్య ఆధ్యాత్మిక గురుదేవుని కృప మాత్రమే అని నాకు అనిపిస్తుంది. అంతకు మించి మరేమీ లేదు. కొన్నిసార్లు నాకు నేనే ఆశ్చర్యపోతుంటాను. ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చాలా హడావిడి ఉంటుంది. విశ్రాంతి అనేది ఉండదు. ఏమీ లేదు. 3 గంటల విమాన ప్రయాణం ముగిసి దిగగానే వెంటనే కార్యక్రమాలకు పరిగెత్తి వెళ్ళి మాట్లాడాలి. 5 గంటలు, 6 గంటలు, కొన్నిసార్లు 8 గంటలు కారు ప్రయాణం చేసి కూడా అక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడాలి. అయినా కృష్ణ కథ అంత శక్తివంతమైనది. శరీరం ఎంత అలసిపోయినట్టు అనిపించినా నేను కృష్ణ కథ చెప్పడం ప్రారంభించిన వెంటనే ఉత్సాహంతో నిండిపోతాను. ముందు అనుభవించిన బలహీనత అంతా మర్చిపోతాను. నాకు అనిపిస్తుంది, ఇదే నిజమైన జీవితం. లేకపోతే ఈ భౌతిక శరీరం, భౌతిక జీవితం అంటే ఏమిటి? ఆ తర్వాత తన ప్రయాణం మరియు ప్రచార లక్ష్యం గురించి ఆయన కొన్ని మాటలు చెప్పారు. భక్తులు నిరుత్సాహపడకూడదు. నిర్హేతుక కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కృప అనే తాడులు ఎప్పుడూ వేలాడుతూ ఉంటాయి. వాటిని మీరు పట్టుకోవాలి. మీరు వాటిని పట్టుకోకపోతే ఆ కృపను ఎలా పొందగలరు? ఆ నిర్హేతుక కృప మీకోసం ఎప్పుడూ ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే, దాన్ని పట్టుకోవడం. కానీ మీరు పట్టుకోవడం లేదు. అందుకే మీరే మిమ్మల్ని నిరాశలోకి నెట్టుకుంటున్నారు. కానీ మహాప్రభు ఉద్యమంలో నిరాశకు, నిరుత్సాహానికి, నిరాశావాదానికి చోటు లేదు. నా గురు మహారాజు నాకు ఇలా చెప్పారు, ఎవరికి నీ సహాయం అవసరమైతే గౌర్ గోవిందా నీవు అతనికి సహాయం చేయాలి. అందుకే నేను ఆయన ఆజ్ఞలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అనేకసార్లు గౌర్ గోవింద మహారాజు భక్తులకు ఇలా చెప్పేవారు, ప్రచారమే తన ప్రాణం, తన ఆత్మ అని. ఆయన తరచుగా ఇలా అనేవారు, హరికథ లేకుండా గడిచిన రోజు అత్యంత చెడు రోజు.
నేను మాట్లాడలేకపోతే నేను బ్రతకలేను. మరియు మీరు ఇతర సాధన ఏమి చేయకపోయినా సరే ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని వినాలి. భక్తి స్వరూప దామోదర స్వామి ఇలా అన్నారు. మహారాజు ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము కలిసి భోజనం చేశాము. అప్పుడు నేను ఆయనను ఇలా అడిగాను, మీ శరీరానికి కొంత ఇబ్బంది ఉన్నట్టుగా అనిపిస్తోంది. మీరు స్వేచ్ఛగా నడవలేకపోతున్నారు. ఈ ప్రయాణం మీకు కష్టం కలిగించడం లేదా? అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. నేను ప్రచారం చేయగలిగినంత కాలం, శ్రీమద్ భాగవతంపై మాట్లాడగలిగినంత కాలం నాకు అపారమైన ఆనందం, అపారమైన సుఖం లభిస్తుంది. దీనబంధు దాస్ ఇలా అన్నారు. సాధు సంఘం, ప్రేమీ భక్తునితో సాంగత్యం మరియు నిరంతర శ్రీమద్ భాగవతాన్ని వినడం ఎంత ముఖ్యమో ఆయన ఎప్పుడూ మాకు బోధించేవారు. ఒకసారి అడిలైడ్లో మేము అగ్ని యజ్ఞం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఉదయం యజ్ఞం కారణంగా క్లాస్ ఇవ్వలేనని గురు మహారాజు నాకు చెప్పారు. నేను నిరాశ వ్యక్తం చేసినప్పుడు ఆయన ఎంతో గంభీరంగా నన్ను చూసి ఇలా అన్నారు. దీనబంధు, ఈ భాగవతమే నా ప్రాణం, నా ఆత్మ. నేను ఈ భాగవత తత్వాన్ని ఇక మాట్లాడలేని రోజు ఈ జీవనాన్ని కొనసాగించలేను. దానికి నేను ఇలా సమాధానం ఇచ్చాను. మరి యజ్ఞాన్ని రోజు చివరిలో నిర్వహిస్తే మీరు భాగవతం క్లాస్ ఇస్తారా? అప్పుడు వారిలా అన్నారు, అవును, అది నాకెంతో ఆనందం కలిగిస్తుంది. ఆ తరువాత ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని వినయంతో అడిగినట్లుగా పూర్తి వినయంతో ఇలా అన్నారు, ఇది నా కోసం మీరు చేస్తారా? ఆయన ఆనందం కోసం మేమంతా ఉత్సాహంతో అన్ని ఏర్పాట్లు చేశాము. ఆ రోజున ఆయన పలికిన అమృత వాక్యాలను విని మేమంతా ఆశ్చర్యంతో మునిగిపోయాము. ధైర్యవంతుడు, రాజీ లేనివాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గౌరగోవింద మహారాజు ధైర్యంగా మాట్లాడేవారు. సత్యాన్ని ఎప్పటికీ రాజీ పడకుండా ప్రకటించేవారు. అది కొందరికి అసహ్యంగా అనిపించినా సరే. 1993లో అమెరికాలో ఒక సీనియర్ భక్తుడు ఒక ప్రశ్నతో ఆయనని కలవడానికి వచ్చాడు. మహారాజా, నేను చాలా కాలంగా ఈ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నాను. కొంతమంది సీనియర్ భక్తులు నాకు శిష్యులను స్వీకరించమని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి నేను అలా చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే నేను అంత అర్హుడిని కాదు. కానీ మరోవైపు నేను ప్రచారం చేస్తున్న కొంతమందికి అది ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. ఇంకా చాలా సీనియర్ భక్తులు ముందుకు రావాలని చెప్పడంతో ఒక గురువుగా మారడానికి కనీస అర్హత ఏమిటో మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. గౌర్ గోవింద మహారాజు చిరునవ్వుతో ఇలా అన్నారు. కనీస అర్హత ఏమిటంటే మీరు జపం చేస్తున్నప్పుడు కృష్ణుడిని తప్ప మరే ఆలోచన కూడా మనసులోకి రాకూడదు. ఇది విన్న ఆ భక్తుడు కాస్త ఆగి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇలా అన్నాడు, అది చాలా ఉన్నతమైన అర్హతగా ఉంది. మరి కనీసం ఏ అర్హత కావాలి? గౌర్ గోవింద మహారాజ్ నవ్వుతూ ఇలా అన్నారు, ఇదే కనీస అర్హత. ఈ స్థాయిలో మీరు లేకపోతే మీరు పతనమయ్యే అవకాశం ఉంది. చంద్రమౌళి స్వామి ఇలా అన్నారు. 1993లో గౌర్ గోవింద మహారాజు న్యూ వృందావన్ సముదాయానికి వచ్చినప్పుడు నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో, అలాగే కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ సముదాయం కృష్ణ చైతన్యాన్ని ప్రదర్శించే విధానాన్ని కొంతమేర మార్చింది. క్రైస్తవ మతానికి చెందిన బాహ్య అలంకారాలు మరియు వ్యక్తీకరణ పద్ధతులను స్వీకరించింది. ఇందులో భాగంగా ధోతి కుర్తాలు ధరించడం మానేసి క్రైస్తవ శైలిలోని వస్త్రాలను ధరించడం మొదలుపెట్టారు. ఆయన సందర్శన సమయంలో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో మహారాజు చైతన్య చరితామృతంలోని ఒక లీలను ఉదాహరణగా చెప్పారు.
బ్రహ్మానంద భారతి శ్రీ చైతన్య మహాప్రభుని దర్శించడానికి జింక చర్మం ధరించి వచ్చారు. బ్రహ్మానంద భారతి జింక చర్మం ధరించి ఉన్నారని చూసిన మహాప్రభు ఆయనను చూసినా చూడనట్టుగా నటించారు. బదులుగా ముకుంద దత్తను అడిగారు, నా ఆధ్యాత్మిక గురువు బ్రహ్మానంద భారతి ఎక్కడ ఉన్నారు? ముకుంద దత్త సమాధానమిచ్చాడు, ఇక్కడే ఉన్నారు, మీ ఎదుటనే. అప్పుడు మహాప్రభు ఇలా అన్నారు, నీవు తప్పు చెబుతున్నావు, ఇతను బ్రహ్మానంద భారతి కాదు. న్యూ వృందావన్కు చెందిన కొంతమంది భక్తులు ఈ లీలను ఉదాహరణగా తీసుకొని వస్త్రధారణలో జరిగిన మార్పును బయటపెట్టినందుకు కొంత కలత చెందారు. ఆ సమయంలో మాలో చాలామందికి అది తప్పుదోవ అని అనిపించలేదు. తర్వాత కాలంలో అది ఒక విపతనం, డీవియేషన్ అని అర్థమైంది. 9వ అధ్యాయం సమాప్తం.